కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రైల్వేస్ ఏ రకంగా ఈ వందే భారత్ ట్రైన్లు కానీ రైల్వే స్టేషన్లు నిన్న 103 స్టేషన్లు మనం చేసుకున్నాము. సో ఇవాళ బార్డర్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, కాశ్మీర్లో ప్లస్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మనకి విదేశాల ఏ డిప్లొమసీ ఉందో ఇవన్నీ కూడా భారతదేశం బాగా స్ట్రాంగ్ అయింది ఈ లాస్ట్ 10 years 11 years ఆఫ్ మోదీ రెజీమ్లో. సో ఆల్ దీస్ మ్యాటర్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. మామూలుగా ఎమ్మెల్యేలు ప్రజలకు బాగా దగ్గరికి ఉంటారు, ఇప్పుడు సర్పంచ్లు బాగా దగ్గర ఉంటారు, దానికంటే కొంచెం జడ్పీటీసీలో వాళ్ళే ఉంటారు, ఎంపీపీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు బాగా డిమాండింగ్ కదా. ఎంపీలు అంత కనెక్టివిటీ ఉండదు, చాలా కొద్ది మందికే ఉంటుంది. అయితే ఒకటి చెప్తాను సార్, అంటే మా ఫాదర్ వేరు చూశాను. ఆయన ఎప్పుడు స్టేట్ పాలిటిక్స్, అసెంబ్లీలో, కౌన్సిల్లో ఉన్నారు. ఆయన ఎంపీ లేరు కానీ మాకు ఎంపీలు ఎక్స్పోజర్ ఉంటుంది కదా. ఎంపీలు ఒక స్థాయికి మించి రాజకీయం చేయకూడదు. అంటే దీనిలో పార్టీని పెంచుకోవటము, బూత్ కమిటీలు వేసుకోవటం, మా పార్టీ సిస్టమ్ ఉంటుంది, దాన్ని నా దగ్గర బాగా స్ట్రెంగ్తన్ చేసుకుంటాను, దాని మీద బాగా ఇంట్రెస్ట్ పెడతాము. కానీ ఒకసారి ఎమ్మెల్యే వచ్చాక, ఒక అసెంబ్లీ స్థాయి నాయకులు వచ్చాక వాళ్ళని బైపాస్ చేస్తూ ఏం చేయకూడదు, జాగ్రత్త పడాలి. సో అప్పుడు ఏమవుద్దంటే మీకు డిస్టర్బెన్స్ ఉండదు పార్టీలో. క్యాడర్ని బైపాస్ చేయకూడదు. క్యాడర్ని ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని, జెడ్పీటీసీ ఉంటే జెడ్పీటీసీ అందరినీ లూప్లో పెట్టి పని చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నవోదయాలు తెచ్చుకొని ఆ ప్లేస్మెంట్ కోసం ఇతర పార్టీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. తప్పదు. అక్కడ పార్టీ కాదు ముఖ్యం. ఎంపీ అన్నవాడు ఎక్కువ గ్రౌండ్ కంటే కోఆర్డినేషను, ఇన్ జనరల్ రాజకీయాలు చేయటం బెటర్. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ 3వ ఉంది కదా, మీరు 2వ ఎంపీ అయ్యారు. ఒక నాయకుడు వరుసగా 3 సార్లు ఎంపీ అవ్వడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఎంపీగా 3 సార్లు వరుసగా గెలవడం ఈజీ టాస్క్ కాదు. మీరు 3వసారి అయ్యే అవకాశం అంటే నమ్మకం ఉందా? నేను 45, 90, 19లో అన్నా కదా 45%, మన 48 అన్నా కదా, నెక్స్ట్ టైం 52% పైన వస్తుంది బీజేపీకి. అక్కడ ఏంటి అంత కాన్ఫిడెన్స్? అంటే ప్రత్యర్థులు వీక్గా ఉంటారనా? ఈసారి బలమైన ప్రత్యర్థులు. నాకు ప్రత్యర్థి స్ట్రాంగర్ అయ్యాడు 19 కంటే 24లో. ఇప్పుడే సో మన ప్రత్యర్థులు ఎవరు ఉంటారో మనకు తెలియదు. వీక్ ఉంటే సంతోషం, 52 అనుకునేది 55 దాటుద్ది. సో అది సో ఇట్ ఈస్ నాట్ దాట్. ద బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఈ బూత్ కమిటీస్ నుంచి, మండల్ కమిటీస్ నుంచి ఫోకస్ చేసి కోఆర్డినేటెడ్గా మంచి యాక్టివ్గా ఉన్న వాళ్ళని, ఫ్రెష్ బ్లడ్ని తీసుకురావటం, సమాజంలో మంచి పేరు ఉన్న వాళ్ళని తీసుకురావటం. ఇప్పుడు మా దగ్గర 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను ఒక్కడనే ఎంపీ 1914 మధ్యలో బీజేపీ. తర్వాత ఇవాళ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు కూడా నా దగ్గర 60,000, సుమారు 62,000 యావరేజ్ ఓట్లు వచ్చాయి అసెంబ్లీకి. సో వీళ్ళందరూ నాయకులుగా తయారయ్యారు. దిస్ ఈజ్ ఆల్ మ్యాటర్స్. రేపు రానున్న కాలంలో మోదీ గారిని, ఆయన ఇమేజ్ మార్కెట్ చేస్తాము, ఇతర సమస్యలు మార్కెట్ చేస్తాము, నేషనలిస్టిక్ ఇష్యూస్, కరప్షన్ లేకుండా ఏ రకంగా పరిపాలన చేయొచ్చు, ఇవన్నీ కూడా జనరల్ పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా. నా సోషల్ మీడియా స్ట్రాంగు, అవునా? సో పెనట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నేను వాట్సాప్ పంపితే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి పోతుంది. 70% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో రీచ్ అవుతాయి, మ్యాటర్ రీచ్ అవుతుంది, రైట్, మెసేజ్ విల్. దాదాపుగా బీజేపీ ఎంపీలో సగానికి పైగా ఎంపీలు, మన తెలంగాణలో సగానికి పైగా ఎంపీలు హిందూవాదాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, కొంచెం హై పిచ్లో మాట్లాడుతుంటారు. మీరు ఎక్కువ అది మాట్లాడటం కాదు కానీ ఎక్కువ దాని మీదనే బేస్ అయినట్టుగా అనిపించను నాకైతే. వై అంటే సార్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్. నాట్ ఓన్లీ దట్ యూ కెనాట్ డూ పాలిటిక్స్ ఓన్లీ ఆన్ హిందుత్వం. హిందువులకు ఏం చేస్తున్నాము, హిందువులను కాపాడుతాము అంతే, హిందువులకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్తాము, హిందువులను కాపాడుతాము. అట్ ద సేమ్ టైం హిందువుల్ని, ఇతర భారతీయులందరినీ కూడా డెవలప్ చేసే బాధ్యత కూడా మనదే కదా. మొత్తం ప్రజలందరినీ సిస్టమ్ క్లీన్ సిస్టమ్ తేవటము. పైగా మీ పార్లమెంట్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, హైదరాబాద్ సికింద్రాబాద్ దాటితే నా పార్లమెంట్లో ఎక్కువ. కాబట్టి మీరు దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన. 19కి 24కి ఎలక్షన్ టఫ్ అయింది. 19లో నాకు తెలిసి 115,000 ముస్లింలు ఓట్లు వేస్తే ఈసారి 2,05,000 మంది ముస్లింలు ఓటేశారు. ఓకే. సో నేను ఇన్ జనరల్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నాతో పాటు 2 ఎమ్మెల్యేస్ వచ్చారు, ఇతర నాయకత్వం వచ్చింది. అవును, ఎక్కడ కూడా కరప్షన్ అన్నది మా ఎమ్మెల్యేలకు కూడా అవసరము లేదు.
మీకు ఈ 5 ఏళ్ళు అయిపోయినా కూడా ఎక్కడ కరప్షన్ అలిగేషన్ కూడా రాదు వాళ్ళకి. అంటే అవసరం లేదు అంటే వాళ్ళకి డబ్బులు అవసరం లేదా, లేకపోతే ఏ ఉద్దేశంతో అవసరం లేదు డబ్బులు వాళ్ళకన్నా? ఇద్దరికి డబ్బులు ఉన్నాయి. అవునా? సౌండ్ పార్టీలు ఎవరు? రాకేష్ రెడ్డి అండ్ ఈయన మా గుప్తా గారు ఇద్దరు సౌండ్ పార్టీ. ఓకే, లక్కీలీ సౌండ్ పార్టీ. సౌండ్ లేని వాళ్ళు కూడా కరప్షన్ చేయరు. ఎక్కడ ల్యాండ్ డీల్స్ చేయటము అటువంటి ఎక్కడ కూడా అలిగేషన్స్ రావు నా దగ్గర. ఎవరిని బెదిరించటము, ఇసుక మాఫియా చేయటము, మూరం అమ్ముకోవటము, గుట్టలు దవ్వుకోవటము భారతీయ జనతా పార్టీలో నాయకులు ఎవరు కూడా మేము అలౌ చేయము. ఇప్పుడు నేనే ఉన్నానండి, ల్యాండ్ ఇష్యూస్ చాలా వస్తాయి నా దగ్గర. ల్యాండ్ ఇష్యూ అంటే నా దగ్గర నో ఎంట్రీ. నా కరడు కట్టిన కార్యకర్త ఉండొచ్చు. ల్యాండ్ ఇష్యూ అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్. నేను అందులోకి వెళ్ళాను, అవతల నలుగురు వాళ్ళు కూడా నా ఓటర్లే, వాళ్ళు కూడా మన ప్రజలే, వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళు కూడా భారతీయులే. ఎండ్ ఆఫ్ ద డే మీరు లీగల్గా చూసుకోండి. నేను బెదిరించినంత మాత్రాన ఎంఆర్ఓనో కలెక్టర్నో చేయించినంత మాత్రాన వాడు కోర్టుకు వెళ్తాడు. సో ల్యాండ్ ఇష్యూ నా దగ్గరికి రాను కూడా రావు, వచ్చినా నేను ఎంటర్టైన్ చేయను. సరే, ఇక మనం రెగ్యులర్ పాలిటిక్స్లో వద్దాం. ఎందుకు అంటే ప్రత్యర్థి పార్టీలని విమర్శించడం అనేది ఒక ఫ్యాక్టర్, ఏ రాజకీయ నాయకుడైనా చేస్తారు అది. కానీ